అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఎస్ఆర్ కళాశాలలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఒక విద్యార్థిని జుట్టు కత్తిరించి చెయ్యి కోసి క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. మనం ప్రస్తుతం ఎస్ఆర్ కళాశాల బి తాండ్రపాడ కర్నూలు బ్రాంచ్లో ఉన్నాము. ఈ బ్రాంచ్లో మనం చూస్తున్నటువంటి బ్రాంచ్లోనే నిన్నటి రోజున క్షుద్ర పూజల కలకలం రేపింది. ఒక విద్యార్థిని నిద్రిస్తున్నటువంటి సమయంలో తోటి విద్యార్థి పోటీ పడి చదివేటువంటి క్రమంలో అంటే తనకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా భయభ్రాంతులకు గురి చేసేలాగా చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి కూడా ఆరోపిస్తున్నాడు. తోటి విద్యార్థులే తమ పిల్లల్ని ఇలా వేధించారు, జుట్టు కత్తిరించారు, క్షుద్ర పూజలు చేసే ప్రయత్నం చేశారని నిన్నటి రోజున పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చైల్డ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పీడీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం జరిగింది మేడం? మాకు ఆర్ఐఓ గారు కూడా ఫోన్ చేశారు, ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగింది మేడం, వెళ్ళొస్తామని. మేము ఆర్ఐఓ గారు, కన్సర్న్ ప్రిన్సిపల్, మా స్టాఫ్ అంతా వచ్చాము, చూసాము, పిల్లలతో కూడా మాట్లాడాము. ఏమంటే కొంచెం పిల్లలకి ప్రైవసీ అనేది లేదు. సండే కూడా కాలేజీ రన్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక హాఫ్ డే అన్న పిల్లలకి కొంచెం ప్రైవసీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ విషయం మాతో షేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్తో కూడా కొంచెం మాట్లాడిస్తే బాగుంటుంది వచ్చినప్పుడు. అంతేగాని పిల్లల పాప వెల్ ఎడ్యుకేటెడ్, మంచి టాపరు, బాగా చదివే పాప అని అంటున్నారు. కానీ మేము అక్కడ గది దగ్గరికి కూడా వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు అనేది కనపడతలేదు. మేము వార్డెన్తో కూడా మాట్లాడాము. ఆ రోజు అమ్మాయి వాళ్ళతో మాట్లాడి వెళ్ళింది అని అంటున్నారు. కానీ ఒక చైల్డ్ చెప్పడం, పాప 10:40కి వచ్చి స్టడీ అవర్స్లో లేకుండా ఒంటరిగా అలోన్గా కూర్చొని కొంచెం ఫీల్ అవుతున్నట్టు మాతో చెప్పారు. మేము బ్లెస్సీ అనే పాపతో మాట్లాడదామని చూస్తే పాప అయితే ఇప్పుడు కాలేజీలో లేదు, పేరెంట్స్ తీసుకెళ్లారు అని తెలిసింది. అంటే మేడం, ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధితురాలు ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. మీరు ఈరోజు కమిటీగా వచ్చారు ఇక్కడ, అసలు వాళ్ళు లేకుండా ఎలాంటి ఎంక్వైరీ చేశారు? అంటే నిన్న ఆర్ఐఓ గారు, యాక్చువల్గా ఆర్ఐఓ గారు నిన్న మాట్లాడారు, పేరెంట్స్తో మాట్లాడారు, అమ్మాయి చైల్డ్తో కూడా మాట్లాడారు అని మాతో చెప్పారు. యాక్చువల్గా నిన్న ఒక మీటింగ్లో ఉంది, కమిటీ అంటే సార్ ఉంటారు. దట్టు మేము ఈరోజు వచ్చి చూసామండి. మాట్లాడినప్పుడు చూసినప్పుడు కొంచెం పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు పాపతో ఎటువంటి పిల్లలకి గొడవలు కానీ ఇష్యూస్ అయితే లేవు. మేము గుర్తించింది ఏమంటే పాప బాగా చదువుకుంటుంది, మంచి క్లాస్ టాపరు కాబట్టి పడని వాళ్ళు ఏమన్నా ఇట్లా ఇష్యూ ఏమన్నా చేశారా అని ఆలోచనలో మేము చూస్తున్నాము. పిల్లలతో కూడా మాట్లాడాము. సెకండ్ టాపర్ ఇంకో పాప ఉన్నది, ఆ పాప గ్రేస్ అనే పాప, అమ్మాయితో కూడా మాట్లాడాము. మాట్లాడినప్పుడు స్పందించారు, పిల్లలందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు, పాప నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఐసిడిఎస్ అధికారికి మొత్తం ఐసిడిఎస్ సంబంధించినటువంటి చైల్డ్ సైకాలజీ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడినప్పుడు కదా తెలిసేది అంశం. అదే చెప్తున్నాను కదండి, ఎందుకంటే వాళ్ళకి బై ఫోర్స్ ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పిల్లలు. వాళ్ళకి కొంచెం ప్రైవసీ అనేది ఉండాలి. పిల్లలకి ప్రైవసీ లేకుండా కంటిన్యూ సండేస్ కూడా కంటిన్యూ స్టడీస్ అంటే సైకలాజికల్గా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. అది పేరెంట్స్తో వాళ్ళు షేర్ చేసుకోవాలా అని అంటే కొంచెం ఫోన్ ప్రాబ్లం కూడా ఉంది అని విన్నాం. ఇక్కడ మేము ప్రిన్సిపల్, ఇక్కడ ఎవరైతే కరస్పాండెంట్ గారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము అది క్లియర్ చేసాం మేడం, లాస్ట్ డేనే ఆ ఇష్యూ అయితే లేదు, మీరు కూడా చెక్ చేయండి అని మాతో చెప్తున్నారు. అంటే మీరు చూసినటువంటి క్రమంలో మీకు ఆ ఫ్లోర్కి వెళ్ళారు, అక్కడ ఏమైనా క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా? ఇప్పుడైతే లేవండి, నిన్నైతే కనపడినాయి అన్నారు. మేము ఆర్ఐఓ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆ ఇసుక అనేది మేము వార్డెన్ ఆమెతో మాట్లాడినప్పుడు కింద మేము ఏదైతే వాష్రూమ్స్ వర్క్ చేయిస్తున్నామో ఆ ఇసుక తీసుకొచ్చి పెట్టారు. పిల్లలతో మాట్లాడితే మేమేమీ చేయలేదు, మేము తీసుకురాలేదు అన్నాడు. కానీ తోటి విద్యార్థులతో మాట్లాడారు కదా, అక్కడ వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎక్స్ప్రెస్ చేశారు? సమస్యలు అంటే ఇదేనండి, అసలు ప్రైవసీ లేదు పిల్లలకి, కంటిన్యూ స్టడీస్, మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళకి కనీసం ఒక హాఫ్ డే అన్నా వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కానీ మెంటల్గా ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ మీద ఏమన్నా అడిగారా పిల్లలని? అడిగిన ఏమన్నారు? పిల్లల దగ్గర నుంచి అయితే మాకు పాజిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. ఎందుకంటే ఆ పాప ఎవరితో కూడా గొడవ పడినట్లు కూడా లేదు.
చదువుకునే పాప, మంచిగానే ఉన్న పాప అనే చెప్తున్నారు. వాళ్ళు రూమ్మేట్స్ కూడా లేరండి. పిల్లలు రూమ్మేట్స్ కూడా ఉంటే 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళతో మేము పర్సనల్గా ఇంటరాక్ట్ అవుదామనే చూసాము. బట్ ఏమంటే వాళ్ళు లేరు, 2 డేస్లో వస్తారంటున్నారు. మళ్ళీ మేము వస్తాము, పిల్లలతో పర్సనల్గా చైల్డ్ టు చైల్డ్ కాంటాక్ట్ అవుతాము. సో మేనేజ్మెంట్కి మీరు ఐసిడిఎస్ అధికారిగా ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పేది ఏమంటే పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి ప్రైవసీ ముఖ్యం. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు లేకుండా ఇక్కడ వచ్చి రెసిడెన్షియల్గా ఉంటున్నారు కాబట్టి కొంతవరకన్నా వాళ్ళకి చదువు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. తర్వాత అయినా సరే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండాలా. ప్రతి బై ఫోర్స్ ఎంతవరకు ఉన్నా మనం చదివించలేము పిల్లల్ని. వాళ్ళకి ఎప్పుడైతే ప్రైవసీ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా స్టెప్ వైజ్గా, ఇయర్ వైజ్గా పెట్టుంటే మాకు ఏదైనా కొంచెమన్నా కానీ క్లారిటీ వచ్చేది. ఇక్కడ సీసీ కెమెరా అనేది కారిడార్లో, ప్రతి కారిడార్లో పెట్టాలా. మేమైతే మేనేజ్మెంట్కి అదే సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు సీసీ కెమెరాస్ అయితే ఫిక్సప్ చేయాలా. చేస్తేనే ఏదైనా సరే ఒకరిని అడగకుండా అయినా కానీ మనం చూసుకోవడానికి ఉంటుంది. అదైతే ఇక్కడ లేదండి. సీసీ కెమెరాస్ ఫిక్సప్ చేస్తేనే సెక్యూరిటీ కూడా ఉంటుందని అంటున్నాం. ఎందుకంటే పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా ఈ విధంగా అయినా ఫీడ్బ్యాక్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే పిల్లల మీద ఒత్తిడి ఉంది. దీంతోపాటు చదువు పేరుతో నిర్బంధిస్తున్నారు. కనీసం తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేదంటారు. ఏమైనా జరిగింది ఇష్యూ అయిందంటే వచ్చినాం. ఏం జరిగిందంటే ఇక్కడ వెనకాల కాయ కట్ చేసినామంట. అంటే వాస్తవాలు ఉన్నాయంటారు. ఏమో తెలియదు నాకు, నీట్గా అయితే తెలియదు నాకు ఏం జరిగినది. ఏం జరిగిందని మీకు ఫోన్ వచ్చింది ఇంటికి? ఇంటిగా ఇటు సంగతి వెనకాల కట్ చేసినావు అది అని చెప్పిన అంతే. ఇలాంటి మరి మన ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉంటుందని హాస్టల్ చేస్తాం. మరి ఇలా జరిగితే ఎట్లా ఫ్యూచర్? అది ఎవరు చేసినా అనేది అక్కడ ఉండే వార్డెన్లకు వాళ్ళకి తెలుస్తారా, ఎవరు చెప్పేది కాదు కదా. అక్కడ ఉన్న పిల్లలు ఇప్పుడు ఏం చేసి ఆ వార్డెన్ తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది, ఏం తెలియదు. అది వాళ్ళు పట్టింపు ఉండాలి దానికి. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు పట్టించుకోవాలా. రాత్రి తిరగాల, పిల్లలు పండుకోండగా ఏం చేస్తున్నారు ఏం కదా ఉండాలా. అది ఒకవేళ ఇప్పుడు వెనకలు కట్ చేసారో చేయి కట్ చేసారు, ఒకవేళ ప్రాణం ఏంటి పరిస్థితి? వాళ్ళ బాధ్యత వాళ్ళదే కదా. ఇప్పుడు ఒక మనిషిని పెడతారు, ఒక మనిషి ఉన్నప్పుడు వార్డెన్ తీసుకోవాలి కదా. ఎంతమందికి అయితే వార్డెన్ గొప్పగా ఇచ్చింటో అంతమంది వార్డెన్ తీసుకోవాలి. మరికొంతమందితో పేరెంట్స్తో మాట్లాడతాను. నిన్న జరిగిన ఘటన తర్వాత పేరెంట్స్ అంతా కూడా ఎక్కడికి రావడం జరిగింది. మొత్తం జరిగినటువంటి సంఘటన మీద అలర్ట్ అయ్యారు. కొంతమంది పిల్లలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, ఏం జరిగింది మేడం ఇక్కడ వచ్చి? మాకు కూడా తెలియదు సార్, ఇక్కడ ఏం జరిగింది కూడా తెలియదు మనకు. మాకు పిల్లలు ఏదో ఫోన్ చేసినారు, వచ్చినారు, వాళ్ళని చూసుకోవాలని వచ్చినాము అంతే. చూసినాము అంతే, వెళ్తున్నాము. ఏం జరిగిందని మీకు సమాచారం అండి? ఏదో పాపకు రూమ్లో ఏదో బ్లేడ్తో కోసినారంట, నిమ్మకాయలు అది ఏదో చేసినారని పాపనే ఫోన్ చేసింది మొన్న నైట్. మార్నింగ్ కాల్ చేసి వచ్చినాము. అట్లా భయపడుతూ చేసిందా లేకపోతే ఏం చేసింది? భయపడింది, కొద్దిగా భయపడింది. భయపడతాం సార్, పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు భయపడరా? పెద్దలు మనమే ఏదైనా జరిగిందని కొంచెం ఫీల్ అవుతాము, రియాక్ట్ అవుతాము. పిల్లలకు వాళ్ళకి ఏం తెలుస్తుంది, అది ఏమైంది, అది నిజమా కాదనేది కూడా తెలుసుకునేది అయితే మైండ్ మెచ్యూర్ ఉండదు కదా వాళ్ళకి. అది కొంచెం దానికోసం కొంచెం టెన్షన్ బాగుపడినారు అంతే. పిల్లలతో మాట్లాడినారు, ఏమంటున్నారు? భయపడుతున్నారు, ఇంకేం లేదు, భయపడుతూనే ఉన్నారు. లక్షల రూపాయలు, వేలాది రూపాయలు, లక్ష రూపాయలు పెట్టి చదివించుకుంటాం, ఎంతో ఆశలతో పెట్టుకుంటాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎట్లా చూడాలి? ఎలాంటి కొంచెం మనకి టెన్షన్గానే ఉంటాం కదా సార్. మేము డబ్బులు ఇచ్చినాము అయినా కానీ సార్ వాళ్ళు కూడా ఎవరైతేనేమి బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగానే ఉన్నారు. ఇది ఏదో ఒక చిన్న అమ్మాయి చేసిందో తెలియదు. ఎవరో ఒక అమ్మాయిది, చిన్నది కాదు, చిన్నదని చెప్పలేము. ఒక అమ్మాయి చేయడం వల్ల ఇదంతా ఇప్పుడు సార్ వాళ్ళకు కాలేజ్కే ఏ అమ్మాయి చేసిందో కూడా. కానీ ఇప్పుడు సార్ వాళ్ళకైతే నెగిటివ్ వచ్చేసింది, కాలేజ్కి అయితే నెగిటివ్ వస్తుంది కదా. అదొకటి పర్సనల్ గర్ల్స్ వల్ల జుట్టు కత్తిరించడం, చేయి కోయడం, నిమ్మకాయలు అసలు నిజంగా సార్ నేను నమ్మలేకుంటున్నాను. అವೆಲ್ಲ ఇప్పుడు పిల్లలు వీళ్ళని చేస్తారా? జుట్టు కట్ చేయడం ఇవల్ల ఉంటాయా? మనము మామూలుగా అయితే నమ్మేదైతే లేదు. జుట్టు కట్ చేసి నిమ్మకాయలు ఇవల్ల అయితే మనము నమ్మలేం కదా సార్. మాట్లాడడానికి ఆర్ఐఓ ఉన్నాడు. ఆర్ఐఓ ఎంక్వైరీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే సరే, ఎంక్వైరీలో ఏం తెలిసారు, ఏం జరిగింది? ఎంక్వైరీలో ఇంకా వాస్తవాలు తెలియదమ్మా. వాస్తవాలు తెలిసిన వెంటనే ఒకవేళ మేనేజ్మెంట్ తప్పు అయితే ఖచ్చితంగా సీజ్ చేస్తాము, దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఈ విషయం మీద పోలీసు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నాం, అలాగే డిపిసిఓ సపోర్ట్ కూడా తీసుకున్నాం. ఆ ఎంక్వైరీల మీద ఏమాత్రం మేనేజ్మెంట్ తప్పు ఉందంటే ఖచ్చితంగా ఈ కాలేజీను సీల్ చేస్తాం. ప్రాథమిక ఎంక్వైరీలు అంటే క్లాస్కి వెళ్ళాము, క్లాసులో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ని అడిగాము.
ఈ ఇన్సిడెంట్స్ ఏమైనా చూసారా, ఎవరికైనా ఇదివరకు ఏదైనా చెప్పడం జరిగిందా అని చెప్తే ఆ బెంచ్మెంట్ మాత్రం ఒక 2-3 డేస్ మాత్రం నిమ్మకాయలు ఉన్నాయని ఆ అమ్మాయి విక్టిమ్ అయిన అమ్మాయి చెప్పింది సార్. మళ్ళీ ఆ విషయం ప్రిన్సిపాల్కి చెప్పారంటే ప్రిన్సిపాల్ చెప్పలేదు, మళ్ళీ మేనేజ్మెంట్కి చెప్పారంటే చెప్పలేదు, వార్డెన్ మాత్రం చెప్పా ఉన్నారు. అయితే వార్డెన్ ఎంక్వైరీ చేయడానికి మా డిపి సిఓ గారు మరియు మా ప్రిన్సిపాల్ గారు వెళ్ళారు. లేడీస్ హాస్టల్ కాబట్టి మేము నిన్నైతే ఆ రూమ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి జరిగింది. కానీ ఈరోజు హాస్టల్లో పిల్లలు లంచ్ టైము ఆడపిల్లలు ఉంటారు, అందుకని ఓన్లీ లేడీస్ పంపేమంటే లేడీస్ మాత్రం పోయారు. వాళ్ళ రిపోర్ట్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంటే లేకుండా పేరెంటే లేకుండా ఎంక్వైరీ ఏంటి? స్టూడెంట్తో నిన్నటి రోజు మేము ఎంక్వైరీ చేశాము, పేరెంట్స్తో నిన్నటి మాట్లాడినాము. ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి చెప్పాం పిల్లంపండి. వాళ్ళని పిల్లంపితే మళ్ళీ వన్స్ అగైన్ వాళ్ళతో డిపిసిఓ గారు మరి అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ జరుపుతామని కూడా చెప్పారు. కమిటీకి ఎవరెవరు వచ్చారు? కాదు నామవాస్తవ ఎంక్వైరీ కాదు, ఫుల్గా చేస్తున్నాము. అయితే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లేదు కాబట్టి ఇంకా వాస్తవాలు తెలియాల్సింది. వాస్తవాలు తెలిసి వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఆర్ఐఓ స్థాయిలో ఒక కాఫీ తాగి వెళ్ళడానికి వచ్చారని ఆర్ఐఓ నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ కనీసం ఎంక్వైరీ ప్రాపర్గా జరగకుండా పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్ఐఓ సమాధానం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అడుగుతా ఉన్నా కూడా ఇక్కడ నుంచి తప్పించుకుపోయేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరిగిందండి? మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో ఇంకా నిజ నిర్ధారణ రావాల్సి ఉంది. నిజాలు వచ్చిన వెంటనే ఈ కాలేజీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. చెప్పండి, ఏం జరుగుతుంది? ఏమాత్రం చేసింది వాస్తవానికి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ గారు నిజంగానే ఆర్ఐఓ ఎంక్వైరీ పేరుతో వచ్చినటువంటి ఆర్ఐఓను విద్యార్థి సంఘాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వెహికల్కి కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి. జరిగినటువంటి ఈ ప్రాపర్ వేలో ఎంక్వైరీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెహికల్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నారు. పోలీసులు నిన్నటి నుంచి కూడా స్థానికంగా వచ్చి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆర్ఐఓ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిన్నటి నుంచి విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు చేసేటువంటి ఆందోళనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అయితే కళాశాలలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి కాలేజీల్లో చేర్పిస్తే ఇక్కడ మూఢనమ్మకాలతోనూ లేకపోతే విద్యార్థుల మీద అఘాయిత్యాలతోనూ జుట్టు కోసి చేయి కోసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్ కళాశాల వద్ద గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్ఐఓ వాహనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఐఓ యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి కానీ బాధిత విద్యార్థి తల్లిదండ్రులు లేకుండా ఎంక్వైరీ చేయడాన్ని మాత్రం తప్పు పట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు వచ్చినటువంటి కమిటీని గెరావ్ చేశారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కనీసం సమాధానం చెప్పకుండా పారిపోయేటువంటి ప్రయత్నం ఆర్ఐఓ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. అసలు మనతో మాట్లాడడానికి సంఘం నాయకులు సార్ చెప్పండి, ఏం జరుగుతుంది ఎస్ఆర్ కాలేజ్? ఎస్ఆర్ కాలేజీలో లక్షలతో వ్యాపారం చేస్తున్నట్లు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థి ప్రాణాలంటే కనీసం కూడా ఇంతంటే ఇంత కూడా వాళ్ళ మీద ధ్యాస లేనటువంటి పరిస్థితి, వాళ్ళు లెక్క చేయనటువంటి పరిస్థితులు, ఫీజులు మాత్రమే కావాలన్నట్టుగా ఉంది. ఒకవైపు విద్యార్థి ప్రాణాలతో చెలగాట మారుతుంటే మరోవైపు ఆర్ఐఓ గారు అయితేనేమి విద్యాశాఖ అధికారులు అయితే నామకే వాస్తిగా వాళ్ళకి ఏదో ఒక ఆదాయంగా ఒక ప్రాణం పోతే ఒక ఆదాయం వస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఎస్ఆర్ కాలేజీలో కేవలం ఇది ఒక ఘటనే కాదు, గతంలో కూడా బాయ్స్ క్యాంపస్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగింది. ప్రాణమే పోతే కూడా వీళ్ళంతా కూడా కేవలం ఒక గూడు కుటాన్గా ఒక చోట కూడి డబ్బులు దండుకున్నారే తప్పితే విద్యార్థులకు సంబంధించి ఏమాత్రం రక్షణ కల్పించడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఏమాత్రం కూడా గైడ్ లేక చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యార్థులు విద్యాలయాల్లో క్షుద్ర పూజలు చేసేంత పరిస్థితి ఉందంటారా? వాస్తవానికి ఇవి క్షుద్ర పూజలు అనేటివి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు, ఎందుకంటే కొంతమంది విద్యార్థులని సపరేట్ డివైడ్ చేసి నువ్వు చదువుతా ఉన్నావు నువ్వు చదువుతలేవు అని చెప్పేసి బ్యాచ్లుగా డివైడ్ చేసి ఒకరికొకరికి విద్యార్థులకి పెడుతూ ఉండడం ఒకటైతే, రెండోది నిజంగా విద్యార్థులే క్షుద్ర పూజలు చేసింటే మరి ఆ విద్యార్థులు చేసిన విద్యార్థులు ఎవరు అనేది ఇప్పటివరకు తెలియకపోవడం కూడా నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం. రెండోది ఈరోజు ఆర్ఐఓ గారు ఎంక్వైరీకి వచ్చారు. వచ్చినటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నదేమి మాకి హాస్టల్ సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. మరి హాస్టల్ సంబంధం లేనటువంటి వ్యక్తి ఎంక్వైరీకి ఎందుకు వచ్చాడు? హాస్టల్కి సంబంధం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రావాలి కదా, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. మూడోది ఏమంటే ఇక్కడ పేరెంట్ కానీ అమ్మాయి కానీ ఆడ క్లాస్ పిల్లలు కానీ అదేవిధంగా వార్డెన్ కానీ
ప్రిన్సిపల్ కానీ ఎవరు కూడా లేకుండా ఈరోజు తూతూ మంత్రంగా ఆయన ఏదో డబ్బు కోసం వచ్చేసి తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేసుకొని ఈరోజు ఇక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఇదే ఆర్ఐఓ గారికి మేము అనేక సార్లు రిప్రజెంటేషన్స్ చేశాం, పలానా కాలేజీల్లో సరిగా ఉంటలేరు, పిల్లల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, కొద్దిగా చర్యలు తీసుకోండి అని. ఇప్పటికీ కూడా ఆయననే చెప్తా ఉన్నాడు, ఆర్ఐఓ గారే చెప్తా ఉన్నారు, ఓన్లీ రాష్ట్రం మొత్తం మీద రావుసి కాలేజీకి తప్ప ఏ కాలేజీలకు కూడా హాస్టల్ క్యాంపస్లకు పర్మిషన్స్ లేవు అని. మరి అలాంటప్పుడు ఇంటర్మీడియట్ అధికారిగా ఆయన ఇక్కడ ఎందుకు వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి దీంతో పాటు గతంలో కూడా పక్కన ఉన్నటువంటి ఇదే ఎస్ఆర్లోనే ఒక అబ్బాయి చనిపోయాడు. అబ్బాయి చనిపోయినప్పుడు కూడా ఒక తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేశాడు తప్ప ఇప్పటి వరకు చర్యలు లేవు. మేము ఆర్ఐఓ గారిని కూడా ఇదే అడిగాం, మీ ముందర అమ్మాయి జుట్టు ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి, అదేవిధంగా కత్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసినా కూడా మీరు ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు, వీళ్ళని ఎందుకు ఈ యొక్క మేనేజ్మెంట్ మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే నిన్న విద్యార్థి సంఘాలుగా మేము వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ఇదే ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారు ఈడే నిలబడుకొని ఉన్నారు. ఎస్ఐ గారికి మేమై అతన్ని తీసుకొని వెళ్ళండి సార్ అని మేమై చెప్పేంత వరకు కూడా అతని మీద కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి ఆర్ఐఓ గారు నిజంగా అంటే డబ్బుల కోసం మాత్రమే ఉన్నారు కానీ ఈ ఎంక్వైరీ కూడా తూతూ మంత్రంగా ఉన్నటువంటి ఎంక్వైరీ. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. స్పందించడంతో పాటు ఖచ్చితంగా ఎస్ఆర్ కాలేజీలు ఏవైతే కార్పొరేట్ సిస్టమ్ డబ్బుల కోసమే పెట్టుకుంటా ఉన్నారో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ధనార్జనే ధ్యేయంగా కాకుండా వీటన్నిటి మీద చర్యలు తీసుకొని విద్యార్థినులకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి కానీ పేరెంట్ కానీ లేకుండా ఎంక్వైరీ చేయడానికి వచ్చేటువంటి అధికారుల వైఖరిని ఎలా చూడాలి? ఈరోజు మేము ఆర్ఐఓ గారిని ఐద్వాగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దాదాపు మొన్న మిడ్ నైట్ జరిగింది, ఇప్పటిదాకా కూడా వేరే బయట నుంచి ఎక్కడికి ఎవరు రావడానికి కూడా అవకాశం లేదు. మరి ఎవరు వచ్చారు ఏంటి అనేటువంటి విషయం కూడా ఇప్పటిదాకా తేల్చలేదు. మనం చెప్తా ఉన్నాం పక్క ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్లీగా 24 అవర్స్లో కంపల్సరీ ఫోరెన్సిక్లో పెడితే ఎవరనేది దొంగలు దొరుకుతారు అని చెప్పేసి. అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఎవరనేది మేము గుర్తించలేదు, ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. సిగ్గున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఇది లేదు. ఎందుకంటే ఈరోజు నిన్న రాత్రి 8 గంటలకే ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో పంపించేయడం అనేది జరిగింది. దీంట్లో ఆంతర్యం ఏంటి అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం కళాశాల యాజమాన్యాన్ని, అలాగే ఆర్ఐఓ గారిని. ఎందుకు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఈరోజు కమిటీ వేసాం, కమిటీ వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు కమిటీ వాళ్ళు? అసలు ఆ బాధితురాలు లేకుండా ఎంక్వైరీ ఏంటి, ఎవరితో మాట్లాడతారు ఏంటి అనేది కూడా స్పష్టంగా మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతున్న అమ్మాయి బ్లెస్సీ అనే అమ్మాయిని రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎంటికలు కట్ చేసి పక్కన పెట్టిన దృశ్యం కనపడతానే ఉంది. ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే ఆడపిల్లలది అయ్యింది కూడా సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు పెట్టకూడదు అంటే ఎక్కడ పెట్టకూడదు, పెట్టరాని చోట పెట్టకూడదు. ఒక బాత్రూంలోనా బెడ్రూమ్ అలాంటి చోట పెట్టకూడదు, లేదా హాల్లోను ఫుడ్ హాల్లోను అటు సార్లు పెట్టొచ్చు కదా. సీసీ కెమెరాలు ఉంటే ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. ఎవరు వస్తున్నారో ఆడపిల్లల తంటకి ఎవరు లేదు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నటువంటి హాస్టల్లో బయట వ్యక్తులకు మగ వ్యక్తులకు అసలు ఎంట్రీనే ఉండదు లోపలికి. అట్లాంటి సీసీ కెమెరాలు ఇట్లా ముందర ఒకటి పెడితే కూడా అవి ఎవరు వస్తున్నారు, బయట వ్యక్తుల ఇక్కడ పనిచేసే వాళ్ళ అనేది కూడా కొంచెం తెలుస్తుంది కదా. ఇది కూడా తెలియనటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి అసలు ఏమి అర్థం, ఆడపిల్లల గురించి ఏమీ తెలియడమే లేదు. అసలు ఆడపిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. తల్లిదండ్రి హాస్టల్లో ఉంచుతున్నారంటే వీళ్ళు తల్లిదండ్రిని నమ్మి వీళ్ళ మీద బాధ్యత వదిలిపెట్టి హాస్టల్లో వదిలేసిపోతారు ఆడపిల్లల్ని. కాబట్టి వీళ్ళు ఆ రకంగా కూడా ఆడపిల్లల్ని చూసుకోలేకపోతున్నారు. కాబట్టి చాలా దురదృష్టకరం ఈ వార్త వినడం మాకైతే. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదు, ఏపీ మహిళా సమైక్యగా ఖచ్చితంగా ఎస్ఆర్ జూనియర్ కాలేజీని సీజ్ చేయాలి, దీంట్లో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో కమిటీ వేసినారు, కమిటీ వేసి దీని గురించి తేల్చి ఎవరు నిందితులని పట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ కాలేజీని అయితే వెంటనే సీజ్ చేయాలి. మరి కొంతమందితో పేరెంట్స్తో మాట్లాడదాం, మరి ఏమంటున్నారు? ఇప్పుడు పాపను వదలడానికని వచ్చినాం సార్. అంటే ఈ కాలేజీలో ఏదో క్షుద్ర పూజలు చేశారని, ఓ పాప జుట్టు కోశారని, చేయి కోశారని అంటున్నారు, తెలుసా మీకు విషయం? తెలియదు సార్, మేము ఇప్పుడు వచ్చినాం, ఇప్పుడు 10 days అయింది ఇంటికి వెళ్ళినాము. పాప ఇప్పుడు తీసుకొచ్చినాం సార్. జరిగిందన్న విషయం తెలుసా? లేదు సార్, తెలియదు. అంటే ఇప్పుడు జరిగింది, మీరు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ చదివిస్తున్నారు, రక్షణ లేదు పిల్లలకి, ఏంటి పరిస్థితి? ఇంతవరకు అయితే అట్లాంటి పరిస్థితి రాలేదు సార్. ఇప్పుడు ఏమో తెలియదు మాకు, ఇప్పుడు మీరు అనుకుంటుంటే తెలుస్తుంది. అంటే నేను జరిగిన విషయం ఏది మీకు తెలియదు? లేదు సార్. మొత్తంగా చూసుకుంటే కళాశాల యాజమాన్యానికి నిర్లక్ష్యానికి ఒక విద్యార్థిని జుట్టు కోసి చేయి కోసి క్షుద్ర పూజలు చేసేటువంటి ప్రయత్నం చేశారంటే ఇదే దుడ్డంగులు చేశారా, లేదంటే చదువు కోసం కాంపిటీషన్లో మరో విద్యార్థిని చేసింది అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆర్ఐఓ స్థాయి అధికారులు ఎంక్వైరీ చేయడానికి వచ్చి కేవలం తూతూ మంత్రంగా చేయడానికి వచ్చారు. బాధితురాలు కానీ లేకపోతే బాధితురాలు తల్లిదండ్రులు కానీ ఎవరు లేకుండా ఎలాంటి ఎంక్వైరీ చేస్తారని
ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి మహిళా సంఘాలు. అయితే ఇప్పటికైనా ఎస్ఆర్ కళాశాలలో జరిగేటువంటి ఘటనల మీద స్పష్టమైనటువంటి ఎంక్వైరీసి ఈ కళాశాలపై యాజమాన్యంపై చర్యలు తీసుకొని కళాశాలను రద్దు చేయాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు ఎస్ఆర్ కళాశాలలో క్షుద్ర పూజల కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఒక విద్యార్థిని యొక్క జుట్టు కత్తిరించి నిమ్మకాయలు పెట్టి చేయి కోశారనేటువంటి దీంతో ఒకసారిగా కలకలం రేపింది. దీని మీద విద్యార్థి అదేవిధంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు. సార్ చెప్పండి, ఎస్ఆర్ కళాశాలలో ఏం జరుగుతుంది? ఎస్ఆర్ కళాశాలలో నిన్న రాత్రి 11:30 సమయంలో విద్యార్థిని నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ అమ్మాయి మీద దాడి చేశారు. అది దాడి చేసే క్రమంలో మెయిన్గా కత్తితో ఆ అమ్మాయి చెయ్యి కోయడం, అదేవిధంగా ఆ అమ్మాయి జుట్టు కత్తిరించడం చేయడం జరిగింది. ఆ చెయ్యి కోసే క్రమంలో అమ్మాయికి నొప్పి వచ్చి గట్టిగా అరిచింది. ఆ అరిచే క్రమంలో వాళ్ళందరూ పారిపోయారు. అయితే ఆ పారిపోయే క్రమంలో అమ్మాయి నేను చూసింది వాళ్ళు ఏళ్ళు ఒకటే అనేసి చెప్పింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చి ఆ అమ్మాయిని అడిగితే సరే దీన్ని చూద్దామనేసి పొద్దున వరకు లేదా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వేరే విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకొని ఇక్కడికి ఉటావుటిన వచ్చారు. వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు అడిగితే లేదు దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, ఇంకా మాకు కూడా స్పష్టంగా అవగాహన రాలేదనేసి తల్లిదండ్రులను లోపల పెట్టారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు పోయి ప్రశ్నిస్తే ఎందుకు ఇది జరిగిందనేసి అడుగుతుంటే పేరెంట్స్ని ఏమైనా ఎంక్వైరీ చేసి కనుక్కుందామంటే పేరెంట్స్తో విద్యార్థి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఫస్ట్ మాట్లాడలేదు. తర్వాత మహిళా సంఘాలు గొడవ చేయడం ద్వారా ఆ పేరెంట్స్తో మాట్లాడించారు. ఆ పేరెంట్స్ కూడా భయపడుకుంటూ అప్పటికే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం ఎస్ఆర్ యాజమాన్యం చేసింది. అయినా దాన్ని అనుకోకుండా మేము ఏమన్నామంటే ప్రిన్సిపల్ని బయటికి పిలిచండి, తర్వాత ఎస్ఆర్ యాజమాన్యం అయినటువంటి వాళ్ళని బయటికి పిలిచండి, వాళ్ళతో మేము మాట్లాడతామన్నాం. అయినా ఎంతసేపటికైనా పిలిచలేదు. ఆర్ఏఓ గారు కూడా వచ్చారు. ఆర్ఏఓ గారు వచ్చి మొత్తం ఇదంతా చూసి నేను యాక్షన్ తీసుకుంటాను, ఇది ఒక చిన్న విషయం అనేసి చెప్పారంటే ఇది చిన్న విషయం అని ఆర్ఏఓ గారు అన్నారు. మనం ఆర్ఏఓ గారిని తీసుకొని ధర్నా నిర్వహించాం రోడ్డు మీద. ఆ ధర్నా నిర్వహించిన తర్వాత అయినా కూడా వాళ్ళు స్పష్టంగా చేయలేదు. ఆ తర్వాత మనం పోలీసులను ఒకటే డిమాండ్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసి తప్ప మేము ఈ ధర్నా విరమించామని. అప్పుడు పోలీసు వారు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసి వాళ్ళని మాత్రం ఏదో రాజభోగాలు ఉండేటట్టు ఫ్యాన్లు వేసేసి పోలీసులు అక్కడ కూర్చోబెట్టారు. అయితే నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించకుండా వాళ్ళని అలా కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అయితే విద్యార్థినికి ఇది జరగడం కొత్తేం కాదు. ఎస్ఆర్ కాలేజీలో ఇది 3వ ఘటన ఈ సంవత్సర కాలంలోనే. కాబట్టి ఆ కళాశాలని సీజ్ చేసేంత వరకు కూడా మేము ఎస్ఎఫ్ఐగా లేదా ఐద్వాగా విద్యార్థి సంఘాలుగా మేము ఎలాంటి లాలూచి వాళ్ళతో చేసుకోము. ఎవరు చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఆ పోరాటం విజయవంతం. అసలు ఎస్ఆర్ కళాశాలలో హై సెక్యూరిటీ పెట్టాలి, మహిళా కళాశాల అంటే మరి పూర్తిగా భద్రత కల్పించాలి. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఈరోజు మేము ఎస్ఆర్ కళాశాల యాజమాన్యాన్ని విద్యాశాఖని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పర్మిషను పుట్టగొడుగులాగా ఇస్తూ ఉన్నారు ప్రైవేట్ కళాశాలలకి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు కళాశాలలో అమ్మాయిలకు సంబంధించినటువంటి మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, లేదంటే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖది కూడా. మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. లేదంటే ఈరోజు లక్షల రూపాయలు పిల్లల తల్లిదండ్రులతో ఫీజులు వసూలు చేసేటప్పుడు కనీసం వాళ్ళకి సెక్యూరిటీగా ఒక్కొక్క ఫ్లోర్కి కనీసం ఒక 4 సెక్యూరిటీని పెట్టాలి, లేదంటే 2 సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి అటువంటి ఆలోచన కూడా ఈరోజు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఫీజులన్నీ దండుకొని వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు తప్ప పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడినా కానీ మాకు పర్వాలేదు అనేటువంటి ఇదిలో ఉన్నారనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తే ఈరోజు దాదాపు 5 అంతస్తులు ఉన్నటువంటి ఎస్ఆర్ కళాశాల 3వ అంతస్తులో అమ్మాయి రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో 7 మంది ఉంటారు. మరి కింద ప్రతి ఫ్లోర్కి సెక్యూరిటీ ఉన్నారు, వార్డెన్ ఉన్నారు, అందరు ఉన్నారని చెప్తున్నారు. ఇంతమందిని కాదని బయట నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేనే లేదు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరు చేశారు ఏంటి అని అంటే అదే మాకు తెలియట్లేదు అంటారు అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ కాదు కరెస్పాండెంట్ గారు. అసలు ఒక అమ్మాయి పైన క్షుద్ర పూజలు జరిగితే నిన్న ఎప్పుడో మిడ్నైట్ జరిగింది, కనీసం ఇప్పటిదాకా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసాం. ఇక్కడికి వస్తే సిఐ గారు కూడా నేను తీసుకుంటానమ్మా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది కంప్లైంట్ కాదు. అలాంటి ఘటనలు మరొక కాలేజీలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది, విద్యాశాఖ పైన ఉంది, యాజ్ ప్రైవేట్ కళాశాలల వాళ్ళపైన కూడా ఉంది.
అందుకోసం ఈ మధ్యకాలంలో తరచుగా అది బనవాసి ఘటన కావచ్చు, ఆదోని కావచ్చు, మన కోడుమూరు దగ్గర ఉండేటువంటి వెంకటగిరి కావచ్చు, అంటే అవి ఒక భాగం అయితే ఇది అమ్మాయి మంచిగా చదువుతూ ఉంది ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ అయితే అమ్మాయి పైన శుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, జుట్టు కత్తలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అందుకని చెప్పేసి మేమేం చెప్తా ఉన్నామంటే ఆ అమ్మాయికి ఎవరైతే అలాంటి ఘటనకు పాల్పన్నారో ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. నిన్న మిడ్ నైట్ జరిగింది, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని చెప్పేసి మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఈరోజు ఎస్ఆర్ కళాశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నారో నిర్లక్ష్యం వీడాలి, కళాశాల జీవన రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీ వైపు బాధిత విద్యార్థులు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, కేవలం మీరు ఆరోపిస్తున్నారంటే మేము ఈరోజు ప్రజా సంఘాలుగా కోరుతున్నది ఒకటే, ఎవరికైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి మా డిమాండ్. ఎక్కడున్నా కానీ ఈరోజు మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసమని చెప్పేసి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ కళాశాల ఉందో కళాశాల పైన చర్యలు తీసుకోకపోతే కన్నా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ రోజుతో పోదు, ఇది ఇంకొక అమ్మాయితో పోదు. ఇలా ఎంతమంది బలి కావాలి? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలో దేశంలోనే లాస్ట్ స్టేజ్లో ఉండేటువంటి ఇది అక్షరాస్యతలో జిల్లా కర్నూలు జిల్లా. మరి అలాంటిది కాస్తో పూస్తో పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మా పిల్లల్ని చదివించాలి, మా పిల్లలు అవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివించడానికి ఇక్కడ వదులుతూ ఉన్నారు. అలాంటి చోట కూడా రక్షణ లేదు. మా ఎదురుగానే ఈ అమ్మాయికి ఇలా జరిగింది, మా పిల్లలు ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకుతారని చెప్పేసి దాదాపు 10 మంది పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం మా కళ్ళతో. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి కళాశాలలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు రక్షణ కల్పించాలి. మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి తమ యొక్క భవిష్యత్తు బాగుండాలనేసి ప్రైవేటు కళాశాలలో చదివిస్తే మాత్రం అక్కడ సెక్యూరిటీ లేదు, జుట్లు కత్తిరిస్తున్నారు, నిమ్మకాయలు కోస్తున్నారు, చేయి కూడా కోసేటువంటి పరిస్థితి, క్షుద్ర పూజలు జరిపేటువంటి పరిస్థితి హాస్టల్లో ఉంది అంటే ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అంటున్నారు. తాజాగా మొన్నే చూసాం మనం నారాయణ కళాశాల ఈ అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొక ఘటన ఇక్కడ పునరావృతం అవుతుంది. క్షుద్ర పూజలకు కలకల రేపేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం తప్పుంటే మాత్రం తప్పనిసరిగా శిక్షించాలని విద్యార్థి అదేవిధంగా మహిళా సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జన చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. శ్రీశైలం ప్రాజెక్ట్ లింగాలగట్టు గ్రామం అండి. మా పాప జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్. రాత్రి 12:30 గంటలకు నైటు ఇన్సిడెంట్ జరిగింది. మా పాప మీద హత్యాయత్నం జరిగింది. మధ్యరాత్రి వచ్చి 12:30-1 గంట టైంలో మా పాప మీద హెయిర్ కట్ చేసి కత్తితో దాడి చేసి మరి చేతిని కట్ చేసి వెళ్ళారు. ఎవరని తెలియదు. అయితే మాకు ఉదయం 11:30 వరకు కూడా, మాకు మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా ఈ సంగతి తెలియదు. మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే లేదు సార్ విచారిస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్నాడు. అంటే ఏంటి ఇది, ఎంతవరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే రాత్రి 12:30కి జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి? దాని మీద కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ కిల్ యూ, నువ్వు ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు మాకంటే లేట్గా జాయిన్ అయ్యావు, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు చదవకూడదు, నీకు మార్క్స్ తక్కువ రావాలి, నీకు ఈసారి మార్క్స్ ఎక్కువ వస్తే నీ ఏం చేస్తాను చూడని 2 లెటర్స్ కూడా ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఈ విధంగా జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది ఏం తెలియట్లేదు. మాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళను మాకు అప్పచెప్పాలి. ఇది మేము కోరేది. సార్ ఇప్పుడు అమ్మాయి చదువుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బైపీసీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు అమ్మాయిని ఎవరు భయపెట్టారు? వాళ్ళ తోటి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. లెటర్లు వాళ్ళు రాశారండి. లెటర్లో ఏమని రాశారంటే పాప ఫస్ట్ వచ్చింది, అంటే లేటుగా జాయిన్ అయింది పాప ఫస్ట్ వచ్చింది. ఈసారి ఇలానే నువ్వు ఫస్ట్ వస్తే మాత్రము ఖచ్చితంగా నిన్ను ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి, పాపది చిన్నప్పుడు ఫోటో వాళ్ళు పెట్టుకుంటే ఆ ఫోటో పెట్టేసి దానిపైన ఐ విల్ కిల్ యూ అని రాసినారు. 2 కట్ చేసిన తర్వాత ఉదయం మా 10:30 వరకు ఫోన్ అయితే రాలేదు. అక్కడే మా పాప కూడా ఉండడం వల్ల మా పాప ఫోన్ చేసి చెప్పింది ఇది విషయము అన్న, ఇలా పాపకి కోసినారు. పాప పేరేంటి? బ్లెస్సీ.
పాప బ్లెస్సింగ్ అండి. అది చేయి కోసినారు, ఇట్లా ఇబ్బంది ఉంది, హాస్పిటల్ కూడా ఇప్పుడే పోయొచ్చామన్నారు. మరి మిడ్ నైట్ నుంచి జరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అని చెప్పి చెప్పినారు. సో మేము అప్పుడు బయలుదేరి వచ్చినాం. ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసి ప్రిన్సిపల్ అయితే రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఫస్ట్ నుంచి అలానే చేస్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాత అడిగితే కూడా నవ్వుతున్నాడు. వీడికి వచ్చిన తర్వాత కూడా ఏం సార్ ఏం జరుగుతుంది ఏంటంటే నవ్వుతున్నాడు. రెస్పాండ్ అయితే లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, లైట్లు లేవు. పైగా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినారో మీరే చేశారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. మా మీదే అంటున్నాడు. మళ్ళీ మీరే చేశారేమో, మీరే పేరెంట్స్ మీరు హాలిడేస్ కూలి పోవాలన్నట్టు మీరు కావాలని చేసుకున్నారేమో, మీరే కోసుకున్నారేమో అంటున్నాడు. ఎద్దుకలు కట్ చేసి ఉన్నాయి, చేతికి కట్టింది, కొద్దిగా నరం కూడా కట్ అయిపోయేది. నరం కట్టేది ఇంకా పెద్దగా అయ్యేది ప్రాబ్లము. నా పేరు బాజీ అండి, ఎస్ఆర్ కాలేజ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.